నమస్తే అండి. నా పేరు జి వెంకట ప్రసాద్. నేను ఎంపీపీఎస్ లిమ్మగూడ గ్రామంలో పనిచేస్తున్నాను. అయితే నిన్న వేటి న్యూస్ ద్వారా ఈ న్యూస్ రావడం వల్ల మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మా ఎంఓ గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే నేను ఆఫీస్కి రాగానే మీరు రేపటి నుంచి తోకవలస స్కూల్లో డిప్యుటేషన్గా మీకు నియమిస్తున్నామని చెప్పడం వల్ల ఈరోజు నేను ఈ స్కూల్కి రావడం అయింది. స్కూల్ వాతావరణం కానీ పిల్లలు కానీ చక్కగా ఉన్నారు. ఈ రోజు నుంచి ఈ స్కూల్లో కంటిన్యూగా విధులు నిర్వహిస్తానని కోరుతున్నాను. రీఓపెనింగ్ నుండి కూడా మరి ఉపాధ్యాయుడు లేక పిల్లలు రోజు రావడం, మధ్యాహ్నం భోజనము తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం జరిగేది. అయితే పిల్లలైతే చక్కగా యూనిఫాము ధరించి చక్కగా వస్తున్నారు బడికి. అలాగే స్కూల్ వాతావరణం కూడా బాగుంది. కాబట్టి ఈ డిప్యుటేషన్గా నాకు నియమించినందుకు నేను ఇక్కడ ప్రతిరోజు కూడా నేను నా యొక్క డ్యూటీకి నేను అటెండ్ అవుతాను. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం శిల్గం పంచాయతీ ఎస్ తోకవలస గ్రామం. విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ సార్ వెంటనే టీచర్ పంపించండి. టీచర్ లేక మా చదువు వెనుకబడిపోతుంది. మాకి స్కూల్ ఓపెనింగ్ అయినప్పటి నుంచి టీచర్ లేరు. అరకువేలి మండలం శ్రీగం పంచాయతీ ఎస్ తోకవలస గ్రామం. నా పేరు రాము. ఎందుకంటే గత సంవత్సరం నుంచి ఒక టీచర్ అయితే మన గ్రామంలో ఉండి చదువు చెప్పేవారు. ఆ టీచర్ ఏమో స్టడీ లీవ్ పెట్టి వెళ్ళిపోవడం వల్ల మా పిల్లలేమో చాలా ఇబ్బంది అయ్యారు. అందుకే అప్పటి నుంచి కూడా టీచరు వెళ్ళే ముందు ఒక వాలంటీర్ కూడా నియమించకుండా వెళ్ళిపోవడం వల్ల మా పిల్లలు భవిష్యత్తు అలకలంగా అయిపోయింది. ఎందుకంటే మనకు ఈ 2026 వచ్చేసరికి రీఓపెనింగ్ అయ్యి కూడాను ఇన్ని రోజులు ఒక టీచర్ కూడా రాలేని పరిస్థితిలో ఉండి మా పిల్లలు భవిష్యత్తులో ఇంతవరకు చాలా ఇబ్బందిగా మారి ఇప్పటిదాకా. అరకువేలి మండలం సిరిగం పంచాయతీ ఎస్ తోకవలస గ్రామం. స్కూల్ రీఓపెనింగ్ అయినప్పటి నుంచి టీచర్స్ లేరు. నిన్న వేటు న్యూస్లో రావడం వల్ల ఈరోజు డిప్యూటేషన్ కింద ఒక టీచర్ని పంపించారు. అదేవిధంగా మా గ్రామంలో సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల పేషెంట్లు కానీ ఎవరికైనా ఎమర్జెన్సీ హాస్పిటల్లో తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే గవర్నమెంట్ మాకు బ్రిడ్జి శాంక్షన్ చేయిస్తారని కోరుకుంటున్నాం.